ఇప్పుడు అల్టిమేట్ గా ఏంటి అంటే ఇప్పుడు ఇన్ని చేసిరు మీ గ్రామం కోసం, ఇచ్చిన మేనిఫెస్టో దాదాపు 95% పూర్తి చేసిర్రు. సో ఎత్తైన ప్రాంతానికి నీళ్లు తీసుకుపోవడం అనేది చాలా బిగ్ టాస్క్ నిజంగా కూడా. ఎందుకంటే డౌన్ ప్రాంతాలకు తీసుకుపోవడానికే చచ్చిపోతారు ఇప్పటి రేపు సర్పంచులు కదా, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోవాలంటే అయితే ఉన్నాయి. ఇప్పటికే గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్ట్ మనం అందరం చూస్తా ఉన్నాం ఏమైతుంది అనేది. అట్లాంటివి మీ ప్రాంతానికి నీళ్లు తీసుకో ప్రక్రియ చేశారు, ఇవన్నీ చేశారు గ్రామానికి. నెక్స్ట్ ఏంటి అసలు? గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తా ఉన్నాయి, అలనాడు సర్పంచ్ మళ్ళీ సర్పంచ్ కాబోతున్నాడా? ఫర్దర్ గా స్టెప్ ఏమైనా మారబోతుందా? అసలు శ్రీపాత్పల్లి ప్రజలకు ఏం చెప్తారు? లేదండి, ఒక్కసారి మనం ఒక పదవి అనుభవించినామంటే నెక్స్ట్ ఇంకోలకు ఒక అవకాశం ఇవ్వాలి. ఒక ఎడ్యుకేటెడ్ గా, ఒక సుగుణాలు కలిగిన వ్యక్తిగా నా అభిప్రాయం ఇది. మనం ఎన్ని రోజులు బతికినాం అన్నది కాదు, ఎట్లా బతికినాం అన్నది కావాలి. కాకిలాగా 1000 ఏళ్ళు బతుకుడు కాదు, కోకిల్లాగా కొన్ని రోజులు బతికినా మంచిదే అన్నట్టు. ఎంత మళ్ళా పదవి కావాలి, ఒక్కొక్కరు సర్పంచ్గా మళ్ళీ 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 చేస్తుంటారు. మాకు అవసరం లేదు. ఒకసారి చేసినాం, 5 ఏళ్ళు చేసినాం, నెక్స్ట్ ఇంకోళ్ళు యువత రావాలి, కొత్తోళ్ళు రావాలి. కొత్తోళ్ళు వచ్చేది ఉంటే అది ఎట్లయినా ఉంటుంది. మేము ఇప్పుడు దుర్యోధనుడు వచ్చినా కూడా ధర్మరాజు పరిపాలనను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఎవడు వచ్చినా కూడా మా పరిపాలన దృష్టి పెట్టుకొని ఈ ఛార్జింగ్ అన్నది ఒక 5 సంవత్సరాలు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5-10 సంవత్సరాలు అబ్బో ఏమైనా అటు ఇటు చేస్తే మేడం లాగా చేయలేదు, ప్రత్యూష మేడం బాగా చేసేది, మనోజ్ రెడ్డి గారు బాగా చేసేది, అట్లా చేయలేదు, అట్లా చేయాలంటే మేము కష్టపడాలనే ఆలోచన ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను.